అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించబోతున్నారు. పుతిన్ సెక్యూరిటీ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. భారత్లో ఉన్న అతని చుట్టూ రష్యా స్పెషల్ గార్డ్స్ ఉంటారు. ప్రతి క్షణం ఆయన్ని సెక్యూరిటీని పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే పుతిన్ కు రక్షణగా బాడీ గార్డులు అనుక్షణం ఉంటారు. ఆయన బాత్రూంకు వెళ్ళినా సరే పుతిన్ కు బాడీ గార్డులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. ఇందుకోసం అనేక పరీక్షలు నిర్వహిస్తారు. వారి ఎత్తు 5.8 నుంచి 6.2 అడుగుల మధ్య, బరువు 75 నుంచి 90 కిలోల మధ్య ఉండాలి. విదేశీ భాషలు మాట్లాడగలాలి. ఎంపికైన వారికి కఠోర శిక్షణ ఇస్తారు. 35 ఏళ్ల వయసులోనే వారు రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. పుతిన్ కు ఎక్కువగా చేరువగా వస్తే ఎంతటి ఉన్నత స్థాయి నేతలనైనా సరే వారు అడ్డుకుంటారు. ఇటు పుతిన్ ఆరోగ్య రహస్యాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు. పుతిన్ విదేశాలు పర్యటిస్తున్నప్పుడు ఆయన మలాన్ని భద్రతా సిబ్బంది ప్రత్యేక సూట్ కేసులో సేకరిస్తారు. దాన్ని భద్రంగా రష్యాకు తరలిస్తారు. అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిని విదేశీ నిఘా సంస్థలు విశ్లేషించకుండా నివారించేందుకే ఇలా చేస్తారు. ఇక పుతిన్ తీసుకునే ఆహారంలో విష పదార్థాలు ఏమైనా కలిసాయో గుర్తించేందుకు విదేశాల్లో ఆయన వెంట పర్సనల్ ప్రయోగశాల ఎప్పుడూ ఉంటుంది. విదేశాల్లో హోటల్ స్టాఫ్ సేవలను ఆయన వాడుకోరు. ఆయన కోసం రష్యా నుంచే చెఫ్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది వస్తారు. పుతిన్ బస చేసే స్థలాన్ని నెల రోజుల ముందే భద్రతా సిబ్బంది అత్యాధునిక సాధనాలతో తనిఖీ చేస్తారు. పుతిన్ విదేశీ పర్యటనలోనూ రష్యాకు చెందిన NIMI ఇన్స్టిట్యూట్ అరన్ మోటార్స్ డిజైన్ చేసిన RS సేనత్ అనే ప్రభుత్వ కారులోనే ప్రయాణిస్తారు. అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం. గ్రెనేడ్ దాడులు, అగ్ని ప్రమాదాలను ఆ వాహనం తట్టుకోగలదు. అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ను సరఫరా చేసే సదుపాయం కారులో ఉంటుంది. మొత్తం 4 టైర్లు పంక్చర్ అయిన వాహనం ప్రయాణించగలదు. గంటకు 249 కిలోమీటర్ల వేగంతో ఈ వాహనం దూసుకెళ్తుంది. పుతిన్ అప్పుడప్పుడు, ముఖ్యంగా బహిరంగ కార్యక్రమాల్లో ముప్పు ఎక్కువ ఉండే పరిస్థితుల్లో బాడీ డబుల్స్ ను వినియోగిస్తుంటారు. ఆయన కనీసం 3 బాడీ డబుల్స్ ను వాడుతున్నారని ఉక్రెయిన్ మిలిటరీ అధిపతి మేజర్ జనరల్ కిరిల్ బుదనవ్ ఓసారి పేర్కొన్నారు. అచ్చం పుతిన్ లా కనిపించేందుకు వారికి ప్లాస్టిక్ సర్జరీ చేయించారని అన్నారు.